మా అక్కకు పెళ్లి విషయం చెప్పాను భూమక్క. తను ఎంత సంతోషపడిందో తెలుసా? నీలాంటి మంచి అమ్మాయి భార్యగా రావడం తన అదృష్టం. తనే కలర్ శారీ కట్టుకుందో చూసావుగా, నువ్వు అదే కలర్ శారీ కట్టుకుని రెడీ అవ్వాలి. నాండి, పెళ్లి కూతురు అలంకరణ పూర్తయిపోయింది. అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు. కొంచెం కలర్ తక్కువైనా కళగా ఉన్నావు. నీ అందం ముందు ఆ పాలేరు భూమి కూడా పనికే రాదు. పంతుల గారు, అదిగో అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నారు. వదలండి కొండ, మన పెళ్ళెప్పుడు కొండ? కొండ కొండ వదలండి. నానమ్మా, ధనుష్ సార్. రేఖా, రేఖా, ధనుష్ సార్. ధనుష, అది నందిక కారే కదా? నా బిడ్డ మిస్ అయితే మా అక్క నన్ను చంపేస్తుంది. రేఖ, ఏడవకు. బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఓకే? నాండి, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికో. వీళ్ళందరికీ దూరంగా నా బిడ్డ నీ ఆస్తిని దక్కించుకుని వెళ్ళిపోతున్నాను. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు పాప గురించి ఆలోచించేలోపు ఇల్లు దాటి వెళ్ళిపోవాలి. తల్లి, గావ్, ఓన్ చేస్తున్నావు? పడుకున్నావా? ఇంకొక 5 నిమిషాల్లో మనం ఇంట్లో నుంచి బయటపడతాం. మరో 2 గంటల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఈ రోజు నైట్ కల్లా వేరే స్టేట్లో ఉంటాం. ఇలా ఫ్లైట్లో వెళ్దామే. పద. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. పాపని తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? నానమ్మ, అది పాపని
ఎక్కడికి వెళుతున్నావు అంటే అలా నీళ్లు నములుతావేంటి? పాపని తీసుకుని పారిపోవాలనుకుంటున్నావా? చచా లేదు నానమ్మా, నేనెందుకు అలా చేస్తాను? పాపకి టీకా వేయిద్దామని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మరి ఒక్కదానివే వెళుతున్నావే? నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా అందరినీ తీసుకువెళ్ళడానికి? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. పాపకి టీకానే కదా. సరే, మీకు ప్రాబ్లం లేకపోతే మీరు కూడా నాతో రండి. సరే సర్లే, నువ్వు బావుండాలనే కదా నేను కోరుకునేది. ఇంత బుద్ధిగా టీకా వేయించడానికి వెళ్తానంటే నేను వద్దంటానా? వెళ్ళు, జాగ్రత్త. థ్యాంక్ యూ నానమ్మా. దేనికి? అది నన్ను నమ్మినందుకు. వెళ్ళొస్తానమ్మా. ఆగు. నానమ్మ మళ్ళీ ఏమైంది? నాతో రా. నానమ్మ ఎక్కడికి? నానమ్మ మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలని తెలీదా? అలాగే పాప కళ్ళకి హారతద్దు. సరే నానమ్మ. ఎందుకంత హడావుడి చేస్తున్నా? టైం అయిపోతుంది నానమ్మ. టైం అయిపోవడం ఏంటి? అదే నానమ్మ, క్యూ పెద్దదైతే పాపకి ఇబ్బంది కదా, అందుకే. సరే వెళ్ళు. ధను సార్, కొంచెం స్పీడ్గా వెళ్ళండి. నందిక రేటే పెళ్ళినది కనిపించట్లేదు సార్. త్వరగా వెళ్ళి పార్క్ చేసి రండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. పాపనిటివి. అయ్యో నా బిడ్డ, మా అక్కకి నేనేం సమాధానం చెప్పాలి? రేఖ, నీ బిడ్డ అనకు. ఇప్పుడు నీ బిడ్డ కూడా మా బిడ్డే. దాన్ని రక్షించడం నా బాధ్యత. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగ వచ్చిన సతినోయ్, ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగ వచ్చిన సతినోయ్. ఆటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రేపు ఇంట్లో నుండి ఆ పార్వతి పొద్దున్నే వచ్చి ఏడ ముగ్గేత్తది. ఏడ బండ్ల కింద జాగ్రత్తగా చూసి బాంబు పెట్టు. అలివేలు, ఇప్పుడు నువ్వు పేరు చెప్పవే. నేను మా ఆయన వచ్చాం. ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పరా. నేను నా భార్య పద్మావతి వచ్చాం. ఇయ్యనరా మేనరికం పడదంట, ఇయ్యను అని అన్న. మా చెల్లెలు వచ్చింది ఎమ్మడి. మా చెల్లెలు వచ్చి తీసుకొని పోయింది. ఏంటి డబ్బా తీసుకొని వచ్చి మమ్మల్ని ఏందో పిల్లకి టానిక్ చూపించిండు, విషం దాగి కొరెంటీలా. ఎప్పుడు గొరకొస్తుందో తెలియదు. మంచం మీదకి వెళ్ళేసి ఇట్లా లేసి పెట్టుకుని ఇట్లా అంతోడు అసలు. తోటి అక్కడ పోయి వచ్చిన సంగతి అంతా ఈమె దగ్గర. ఇప్పుడు ఆడ కబడ్డీ ఆడొచ్చిన, నీతో ఆడను ఇలా కబడ్డీ. వాళ్ళ అన్న వాళ్ళ నాయన నా మాట ఏదంటే తప్పు అంటే నేను ఇంత మందిలో మీకు తల పండించిపోతా మేడం. వినండి, నేను మాత్రం కాపురం చేయను మేడం, వాళ్ళు చంపేశారు నన్ను.
పోలీస్ స్టేషన్ కైనా హైకోర్టుకైనా ఢిల్లీకైనా నీదేం చెల్లదు. నువ్వు దానవు వాని వంశం నిలబెట్టినా నేను అని ఇట్లా చిట్కలు కొట్టి చెప్తున్నా. అమ్మ నాయన అని పిలుపు లేకుండా చేస్తావా పిల్లని? ఒకసారి ఆడదానికి అబార్షన్లైనా డెలివరీలైనా సగం జీవితం చచ్చిపోయినట్టు. అట్లాంటిది ఆవిడ ఇంకా కూలి చేసుకుంటుందంటే సిగ్గులేదు మొగాడుగా నీకు? ఇంటి పని చేసి నీ వంటి పని చేసి మళ్ళీ కష్టపడాలా? ఏం మాట్లాడుతున్నావు? ఓనే పాపం అంటూ నెత్తినెక్కి కూర్చుంటున్నావు. పళ్ళు రాలగొట్టేస్తాను పెద్ద చిన్న చూడకుండా.